హాయ్, నేను కేఆర్. శ్రీశైలంలో మా డే 2 అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ అయితే పాతాళ గంగ దగ్గరకైతే వెళ్ళడానికైతే వెళ్తున్నాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అలాగే టెంపుల్ కూడా ఇక్కడ చాలా రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయని చెప్పాం కదా. టెంపుల్ కానీ అలాగే పాతాళ గంగ కూడా అంతా చాలా దగ్గరలో ఉందన్నమాట. నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా, ఇలా ప్రతి చోట కూడా ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే ఏముందనేది క్లియర్గా నోటీస్ బోర్డులు అయితే కూడా ప్రభుత్వం వాళ్ళు అలాగే దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏదైనా తెలియకపోతే అడిగి కూడా వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నేను శ్రీశైలం ఇప్పటికే 2-3 సార్లు అయితే వచ్చాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఇది పాతాళ గంగకి వెళ్ళే దారి. ఇక్కడ కళ్యాణకట్ట అలాగే డార్మెటరీ అన్నీ కూడా ఇక్కడ ఒక సర్కిల్ ఉందన్నమాట. ఆ సర్కిల్ దగ్గర నుంచి ఒకవైపు వెళ్తే ప్రధాన టెంపుల్ దేవాలయంకి వెళ్ళొచ్చు, అలాగే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు, అలాగే ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వెళ్ళే దారి, అలాగే పాతాళ గంగకి వెళ్ళే దారి, ఇలాగ ప్రతి చోట కూడా ఎటువైపు వెళ్ళాలని దేవస్థానం వాళ్ళు కూడా నేమ్ బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం క్లియర్గా గమనించుకొని అయితే ఎటు వెళ్ళాలి అనేది అయితే వెళ్ళొచ్చు. అలాగే పాతాళ గంగకి వెళ్ళటానికి కూడా రోప్ వే ఉంది, అలాగే మెట్ల మార్గం కూడా ఉంది. మనం ఎటు వెళ్ళాలనేది మనం నిర్ణయించుకొని వెళ్ళొచ్చు. మెట్ల మార్గం అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు. రోప్ వెళ్ళాలంటే మాత్రం దానికి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్గా అయితే జస్ట్ ఒకసారి వెళ్తాను, నేను వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాను మెట్ల దారులు అనుకుంటే కనుక 40 రూపీస్ పే చేసైనా మనం రావచ్చు. అది మనం నిర్ణయించుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ డార్మెటరీలు కూడా ఉన్నాయి. కళ్యాణ కట్ట అంటే మనం ఇక్కడ గుండు చేయించుకోవచ్చు, తలనీలాలు సమర్పించుకోవచ్చు స్వామివారికి, అలాగే అక్కడ స్నానం చేయొచ్చు. పక్కనే డార్మెటరీలు ఉన్నాయి. రూమ్స్ అవైలబుల్ లేదు. అలాగే సింగిల్గా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ రూమ్స్ ఇవ్వరు కాబట్టి ఇంకా గొడవ అంతా ఎందుకు, మనం ప్రశాంతంగా ఈ డార్మెటరీలోకి వెళ్ళి 50 రూపీస్ పే చేస్తే లాకర్ ఇస్తారు. అలాగే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అవైలబుల్ ఉంది. లేదు మేము నైట్ కూడా స్టే చేస్తాము, సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ 100 రూపీస్ పే చేస్తే బెడ్ ఇస్తారు, అలాగే లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్రెష్ అవ్వచ్చు, ఫ్రెష్ అయ్యి మనం స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళవచ్చు. ఇలాగ ఎవరైనా ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక, లేదు మనం త్వరగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇంకా నేను మార్నింగే బయలుదేరాను కాబట్టి టిఫిన్ కూడా చేయలేదు. మనం వెళ్తుంటే పాతాళ గంగకి వెళ్ళే దారిలో అనేక చిన్న హోటల్స్, అలాగే 1-2 పెద్ద హోటల్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి అయితే వెళ్ళాను. పక్కన ఉన్న పెద్ద హోటల్తో కంపారిజన్ చిన్న దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు. ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. అలాగే నేను వెళ్తున్నప్పుడు దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పురాతన ఆలయం కనిపించింది. దాన్ని కూడా ఒకసారి చూసి వెళ్దాము. పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఉంది, ఇక్కడ మెట్లు ఉంటాయి, నడుచుకుంటాయని వెళ్ళొచ్చు, లేదా రోప్ వే తోటైనా మనం పాతాళ గంగ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మనకి ఈ దగ్గరలో ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. పాతాళ గంగ దగ్గరికి వెళ్ళే దారిలో అక్కడ కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్. పక్కనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా దానికి సంబంధించిన స్థల పురాణం అలాగే చరిత్ర తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఏదో అక్కడికి వెళ్ళాము, చూసాము, వచ్చాము అన్నట్టు కాకుండా దానికి సంబంధించిన స్థల పురాణం, అలాగే ఆ దేవాలయ విశిష్టత, చరిత్ర, ఎంత పురాతనమైన టెంపుల్, అక్కడ ఉన్న విశేషాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యమని నా అభిప్రాయం. అలాగే తెలియని వాళ్ళకు కూడా తెలియచేయాలన్నది అయితే నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్కి తిరిగాము, స్ట్రైట్కి వెళ్తే మెట్ల మార్గం అయితే వస్తుంది పాతాళ గంగకి. ఇప్పుడు మనం వెళ్తుంది రోప్ వేకి వెళ్ళే దారి. అలా కాకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతే మెట్ల మార్గం ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం పాతాళ గంగను అయితే చేరుకోవచ్చు. దానికి మెట్లు ఉంటాయి, కొంచెం ఎక్కువ మెట్లు ఉంటాయి. రిటర్న్ వచ్చేటప్పుడు నిజంగా పాతాళ గంగ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అందుకే పాతాళ గంగ అని అన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే రోప్ వేకి వెళ్ళే దారి. దీనికైతే టికెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌను 80 రూపాయలు పెద్దవాళ్ళకి, 6 సంవత్సరాలు దాటిన పిల్లలకి 60 రూపీస్ అప్ అండ్ డౌన్ అనమాట. అలా కాకుండా మనం జస్ట్ వెళ్తాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మెట్ల మీద వస్తాం అనుకుంటే కనుక హాఫ్ రేట్ అయితే పే చేయొచ్చు.
అలాగే అక్కమాంబాదేవి గుహలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 650 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, 650 రూపాయలు. అది ఆల్మోస్ట్ 4 నుంచి 5 అవర్స్ అయితే పడుతుందన్నమాట. 32 కిలోమీటర్లు మనం మొత్తం ఆ జర్నీ అయితే ఉంటుందన్నమాట. కృష్ణా నదిలో జర్నీ ఉంటుంది. అలాగే అక్కడ గుహలకు వెళ్ళటానికి కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంట కొంచెం దూరం. మేమైతే జస్ట్ రోప్ వేకి మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే మేము వేరే చూడాలన్న కూడా ఇంటెన్షన్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దానికి వెళ్తే లేట్ అవుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ బైక్ జర్నీ కాబట్టి నైట్ అయ్యే లోపల సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలని చెప్పి ఇక మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు, ఒక రూమ్ ఉంటుంది. నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూర్చోబెడతారు. ఇలాగ ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో కూర్చోవాలి. కొంతమందిని మనకు ఆ రోప్ వేకి సంబంధించిన అది వచ్చినప్పుడు అక్కడ కొంతమందిని అయితే లోపలికి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అందరినీ ఒకేసారి పంపించడానికి కాదు కాబట్టి కొంతమందిని పంపిస్తారు. ఇక్కడ వెయిటింగ్ హాల్లో మనం కూర్చోవాలి. వాళ్ళు 1 by 1 వచ్చి కొంతమందిని అయితే బయటికి పిలుస్తున్నారు. ఇక్కడ రోప్ వే అనమాట. ఇది కొంచెం మంచి ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం ఎక్కుతున్న వాళ్ళకైతే. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒకసారి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు, డ్యాము, అలాగే బ్యాక్ వాటర్ ఇదంతా కూడా ఒక చిన్న చెరువులాగా అనిపిస్తుంది అనమాట. వాటర్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, నదిలో కొంచెం తక్కువే ఉన్నాయి. అక్కడ 850 అడుగులైతే వాటర్ ఫీట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ లోతు అయితే చాలా ఎక్కువ లోతు అనమాట. ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీలం సంజీవరావు ప్రాజెక్ట్ అంటారు దీన్ని. మనం శ్రీశైలం కాబట్టి శ్రీశైలం డ్యామ్గా పిలుస్తాము. ఇక మేము వెళ్ళాల్సిన రోపేకి సంబంధించిన మా సీటింగ్ అయితే వచ్చేసింది. వెళ్ళి హ్యాపీగా కూర్చున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇలా వెళ్తూ ఉండే అదొక ఇంట్రెస్టింగ్ అనమాట, థ్రిల్లింగ్. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారైనా ఈ రోప్ వే అయితే ఎవరైనా ఎక్కని వాళ్ళు ఉండి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కూడా మీరు టికెట్ తీసుకుంటే కనుక రావచ్చు, లేదంటే హాఫ్ టికెట్ తీసుకుంటే మెట్ల మీద నుంచి రావచ్చు. అక్కమాంబాదేవి గుహలకు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే సమయాభావం వల్ల వెళ్ళటానికి వీలు పడలేదు నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఆ నైట్ అయిపోయిందంటే బైక్ జర్నీ తోటి ఇబ్బంది పడతామన్న ఇంటెన్షన్ తోటి అలాగా తీసుకోలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తే తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. అలాగా వెళ్ళి చూడాలన్నది కూడా నాకు మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కానీ టైం సరిపోదు కాబట్టి. ఇంకా అక్కడ నుంచి మనం రోప్ వే దిగిన దగ్గర నుంచి ఇలాగా ఒక చిన్న దారి లాగైతే ఉంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ కృష్ణమ్మ అంటే కృష్ణా నది కృష్ణమ్మ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ కొంచెం అది అంతగా సరిగా మెయింటైన్ చేయట్లేదు. కొంచెం కృష్ణమ్మ అంటే ఒక దేవత టైపే కదా, మనకి ఎంత వాటర్, అలాగే మనకి ఎంతోమందికి వ్యవసాయానికి తాగడానికి నీళ్ళు ఇస్తున్న విగ్రహాన్ని కొంచెం కనీసం కొంచెం బాగుంటే చూసుకుంటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. ఇక్కడ బ్యాక్ వాటర్ అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ పాతాళగంగా చాలా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. నిజం చెప్పాలంటే నాకు వాటర్ అంటే చాలా చాలా భయం అనమాట. 1-2 సంఘటనలు జరిగినాయి, అందువల్ల నేను అంత ఈజీగా నీళ్ళలోకి దిగను, నాకు చాలా భయం. కానీ సాధ్యమైన దగ్గరికి అయితే వెళ్ళాను, అక్కడ దిగి కాళ్ళు కడుక్కొని మనం ఆ వాటర్ అయితే నెత్తి మీద చల్లుకుంటాము. పాతాళ గంగలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఇక్కడ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. వీలుంటే భయం లేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా దిగి అక్కడ స్నానం చేయడానికి ట్రై చేయండి కుదిరితే కనుక. ఇక్కడ పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం అని చెప్పి మనం రోప్వే దిగిన తర్వాత కనిపిస్తుంది. అలాగే మనల్ని రిటర్న్ వస్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్ళొచ్చు. బోటింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దలకి 80 రూపాయలు, పిల్లలకైతే 60 రూపీస్ అయితే బోటింగ్కి అయితే తీసుకోవాలి. పైన మనం స్టార్టింగ్లో కేవలం రోప్ వేకి తీసుకుంటారు, అలాగే అక్కమాంబాదేవి గుహలకి మాత్రమే టికెట్ తీసుకుంటారు. అలా కాకుండా ఓన్లీ బోటింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఈ జలవిహార కేంద్రం దగ్గరకు వచ్చి టికెట్ తీసుకొని బోటింగ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే వద్దులే అనుకున్నాను, మళ్ళీ వాటర్లోకి వెళ్ళటం అలాగ బోటింగ్ అయినా కూడా ఎందుకు నర్వస్గా ఉంటుంది అనమాట. నాకు కొంచెం భయం అని చెప్పే కదా నీళ్ళలోకి. కానీ ట్రై చేద్దాము, అందరూ వెళ్తున్నారు కదా, ఏమి ఇబ్బంది ఉండదు, అంత ఫ్లో కూడా లేదు కాబట్టి వాటర్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి బోటింగ్కి వెళ్ళిన వాళ్ళకి
అలాగే అక్కమాంబాదేవి గుహలకి వెళ్తున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకు కనిపిస్తుంది ఒక చిన్న చెరువులా ఉన్నట్టుంది, కానీ అది అతి పెద్ద కృష్ణా నది, మర్చిపోవద్దు. కాబట్టి లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే ఆ నదిలోకి వెళ్ళి బోటింగ్ జరుగుతుందో అందరూ ఇంకా వీడియోస్ తీసుకోవడం అయితే మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన చరిత్ర అయితే అక్కడ ఉన్న బోట్ డ్రైవర్ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వినండి, ఎంత మంచిగా చెప్పారంటే దానికి సంబంధించిన చరిత్ర అంతా మనకు చెప్తున్నారు. అందరూ వినండి ఒకసారి ప్లీజ్ లాస్ట్ వరకు. మనకి శ్రీశైలానికి వాటర్ వచ్చేది అటు సైడ్ నుంచి వస్తుంది. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలీశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశం దీనిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయింది కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్ డ్యామ్ ఫ్రంట్ సైడ్కి ఉంటాయి. పవర్ హౌస్కి వాటర్ వెళ్ళి గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు కాలిపోయి గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ది. మనకి వాటర్ వచ్చి సైడ్ గానే 16 కిలోమీటర్స్ బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగిన కథ అండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణ ఉత్సవం చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని ఇప్పించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభులింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి ఎంత చెక్కని ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ లేదు కదా. ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. దూరం దర్శనం వెళ్ళేటప్పుడు గుమ్మాల ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, ఆ మక్కమాదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, రామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్త పనులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్లు మొదలు వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 850 ఫీట్ ఉంది. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాప వల్ల పచ్చలబండ అయి ఉన్నాడు. అందువల్ల చూడడానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతితో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూసారు టెంపుల్ లోపల. అదే క్షీరనంది పాతాళగంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని చెనగల పశువు అని అంటారు, ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉబులి పశువు అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు తెలుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐష్యం మన అందరూ తెలుసున్నారు. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో 100,000 ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారు దర్శనం చేసుకుంటాం, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్రనామా చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటారు. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్షిని పలుకుతాడనమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదని. త్రేతాయుగంలోనే శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది.
అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటుకేసరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ. చూసుకుంటే ఇష్టకామేశ్వర టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులో మాత్రమే నడుస్తాయండి, వేరే వెహికల్ వెళ్ళాలి. ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరంగా నుంచి 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న దారి అది. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వర టెంపుల్, వాళ్ళు శ్రీశైలం ఒకచోట ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదురు స్పర్శ ఎంత మెత్తగా తగిలితాదో, అమ్మవారికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగిలితాదు. ఒక రాతికి మనకలాగే స్పర్శ తగిలుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. విన్నారు కదా అక్కమాంబాదేవి గుహల గురించి, అలాగే ఈ కృష్ణానది గురించి, శ్రీశైలం గురించి ఎంత చక్కగా వివరించారో. మీరు ఎన్నిసార్లు శ్రీశైలం వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఎన్నిసార్లు రోప్వేకి వెళ్ళారు, ఎవరైనా అక్కమాంబాదేవి గుహలకు వెళ్ళారా, వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. ఇక మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రోప్వే ద్వారా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎలాగైతే వెళ్ళామో సేమ్ అలాగే మళ్ళీ మనం అక్కడ వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. వెయిటింగ్ హాల్లో నుంచి మళ్ళీ రోప్వే రాగానే 1 by 1 అయితే మళ్ళీ వెళ్ళి రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే మళ్ళీ పోస్ట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఎప్పుడప్పుడు అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.